నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు. కూటమి ఊహించిన విధంగా సక్సెస్ఫుల్గా 164 సీట్లు కొల్లగొట్టింది. ఇక తిరుగులేదు. ఈ కాంబో అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిది. ఫ్యూచర్ కూడా వీళ్ళదే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంక అయిపోయినట్టే. వైసీపీ అసలు లేదు. నెక్స్ట్ జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నేపథ్యంగా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఇంకో 10-15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికే సీఎంగా ఉంటారు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పడం. సో ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అసలు ప్రస్తావన లేని అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు? డిప్యూటీ సీఎం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉండగా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని మాట్లాడడం, ఆ తర్వాత ఇప్పుడు సీఎం అని కొంతమంది మాట్లాడడం. మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి? జనసేన పాత్ర ఏంటి? అసలు ఎందుకు ఈ చర్చని జనాల్లోకి తీసుకొస్తున్నారు? ఇందులో ఏమన్నా ఇన్సైడ్ ఉందా? ఎవరిదన్నా కుట్రకోణం ఉందా? ఎక్స్క్లూజివ్గా చర్చిద్దాం. మనతో పాటుగా జనసేన ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధి, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు మనతో పాటుగా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ రాయల్ గారు ఎలా ఉన్నారు? నమస్తే వర్మ గారు, ఫైన్. మీరు, మీ టీవీ సిబ్బంది మరియు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం సార్. ఏంటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. అసలు కిరణ్ రాయలు ఒక ఊపి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించారు. అనుకుందాం, ఎక్కువ సాధించాం కదా. 120-130 సీట్లకి మేము పరిమితం అవుతాం అనుకున్నాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఇంత విరక్తితో ఉన్నారని చెప్పి రిజల్ట్ తెలిసింది. అంటే పోటీగా తెలిసింది. పొద్దున్న 6 గంటలకి జనం 9 అర్థమైపోయింది. ఈసారి మొత్తం వాంచేస్తున్నాం అనేసి. మొత్తం వన్ సైడ్ వార్ ఈసారి మొత్తం. సో 164 సీట్లు అనేది ఆశ్చర్యకరం. అసలు జగన్మోహన్ రెడ్డికి ఆశ్చర్యకరం లేండి 11 రావడం. అద్భుతం. అది ప్రజలు మా మీద ప్రేమతో, మా మీద బాధ్యతతో వేసిన ఓట్లు. జనసేన పాత్ర ఎంత? పాత్ర ముఖ్యంగా కూటమి కట్టింది మేమే కదా. కూటమి సెట్ చేసి కట్టింది పవన్ కళ్యాణ్ గారు. ఓటు విడదీయను, ఒక ఓటు కూడా పోనివ్వను, చీలిపోనివ్వను, కలిసి పనిచేస్తా, మొత్తం ఓట్లు జనసేన కూటమికి రావాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2017లో అన్నారో అదే జరిగింది. ఇప్పుడు 2017లో ఏదైతే అన్నారో అదే జరిగింది. కూటమి కట్టినాం, అద్భుతమైన విజయం సాధించినాం. ఈరోజు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణాన్ని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ద్వారా ఈరోజు మేము అద్భుతంగా పరిపాలిస్తున్నాం. అనుకున్నట్టు జరిగింది అనుకుంటాం సార్. సరే, దీన్ని జెండాలు మోసిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, ఇబ్బందులు పడ్డ వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? ఒకటి చెప్పనా సార్, జనసేన పార్టీ జనసైనికులందరూ పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళ హ్యాపీ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం. ఎందుకంటే మేము కూడా ప్రజల్లో ఉంటాం కాబట్టి. మేము అడవుల్లో, దీవుల్లో, ఆకాశంలో ఉండేవాళ్ళం కాదు. ప్రజల్లో ఉంటాం. ప్రజలు బాగుంటే మేము బాగుంటాం. ప్రజలైతే బాగున్నారు, వాళ్ళతో పాటు మేము బాగున్నాం. నిజంగా బాగున్నారా? నిజంగా బాగున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకు బాగాలేదు సార్? బాగాలేకపోతే ఇక్కడికి స్టూడియోలో కూర్చునే వాళ్ళం కాదు కదా. బ్రహ్మాండంగా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు బాగున్నారు, వాళ్ళతో పాటు మేము వాళ్ళతో పాటు బాగున్నాం. మా నాయకుడు మమ్మల్ని ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ తెలుసుకొని ఎవరికి ఏం చేయాలో అన్నీ కూడా జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాం. రాష్ట్రం బాగుంది. ఇంకొక 10 ఏళ్ళు కూటమి ఉంటే ఇంకా అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం. కిరణ్ రాయలు అలా ఒక అధికార ప్రతినిధిగానో లేకపోతే ఒక ఇన్ఛార్జిగానో పరిమితం అయిపోయినట్టేనా? 7 నెలలు అయ్యింది. అది వస్తుంది, ఇది వస్తుంది అన్నారు. ఆ బోర్డులు అయిపోయినాయి, కార్పొరేషన్లు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? ఎందుకు లేవు సార్, ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇంకా 50కి పైగా పోస్టులు ఉన్నాయి. ఢిల్లీలో పోస్టులు ఉన్నాయి. ఢిల్లీ సెంట్రల్లో మేమే ఉండేది. సెంట్రల్ మేమే ఉంటాం. సెంట్రల్లో డైరెక్టర్లు, చైర్మన్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చైర్మన్లు ఉన్నాయి. పెట్టి ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే ఒక మనిషి గురించి అది బాగా తెలుసు. వీడు ఏది చేయగలుగుతాడు, వాడికి అదే ఇవ్వాలి. వీడు ఇది చేయగలలేడు, వాడికి అలానే పెడదాం అని ఆలోచన. నా మీద ఒక ఒపీనియన్ ఉంది. వీడికి ఇది చేయాలి, వీడు ఇదైతే చేయగలుగుతాడు అని ఆయనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు అదే చేస్తాడు. మనం అడిగేది కాదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే, ఎంపీ ఇప్పుడు కుదరదు కదా. అది తెలియాలి జనం. వీడు ఎమ్మెల్యే కాగలుగుతాడు, వీడికి ఇవ్వాలి, మనం చేయాలని ఆలోచన ఖచ్చితంగా. లేదు, కిరణ్ రాయలు పని జనసేనలో అయిపోయినట్టే, పొమ్మలు లేక పొగ పెట్టేశారు. అందుకని ఆయన సైలెంట్గా అయిపోయాడని కదా వస్తున్న టాక్. అవన్నీ రకరకాల మాట్లాడతారు సార్ జనము. అవన్నీ పట్టించుకుంటే రాజకీయాలు చేయలేము. జనసేన ఉండేవారు కిరణ్ రాయలు ఉంటాడు, కిరణ్ ఉండేవారు జనసేన ఉంటుంది. ఇది ఇంకా క్లోజ్. ఎందుకు మీ ఎమ్మెల్యేకి మీకు అసలు పచ్చగడ్డేస్తే పగ్గుపడ్డది? మీ పేరు వినడానికి ఆయన ఇష్టపడ్డట్టు నిజమా? అవన్నీ ఏం లేదు సార్. ఆయన వ్యక్తిగతంగా మంచోడే. ఆయన రాజకీయాలు తీసుకొచ్చింది, ఆయన పార్టీలో తీసుకొచ్చింది జనసేనలోకి నేనే.
సీటు విషయంలో కొంచెం అప్పుడు మేము ఆశించాం. అది ఆయనకి పోవడం ఆర్థిక బలమైన తోడు అప్పుడున్న పరిస్థితి తిరుపతిలో ఉన్న రాజకీయాల్లో ఆయన సీటు వెళ్ళిపోవడం ఓకే బాధాకరం. తర్వాత మేము అలీ కూర్చోవడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆయన మళ్ళీ సార్ మాట్లాడిన తర్వాత అందరూ పనిచేయడం, భారీ విజయం 63,000 మెజార్టీతో గెలిపించడం, ఇవన్నీ ఒక భాగం అయిపోతే గెలిచిన తర్వాత వైసీపీ నాయకులు జనసేనలో రావడం, అది ఎమ్మెల్యేతో రావడం కొంచెం బాధేసింది. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని నానా మాటలని మమ్మల్ని తిట్టి బడ్డబూతులు తిట్టి మమ్మల్ని కొట్టించారో వాళ్ళు మళ్ళీ మా పార్టీలో చేరడం వల్ల మాకు బాధేసింది. అక్కడ కూడా వచ్చింది. అది ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయింది. కలిసిపోయారా? అధిష్టానం సీన్ మాట్లాడి కూర్చోబెట్టి కలిసి పని చేసుకోవాలి అందులో ఓకే ఫైన్ బాగున్నాం. ఇప్పుడైతే ఎటువంటిది లేదు. కేవలం రూమర్లో కొంతమంది వ్యక్తి కిరణ్ రాయ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే దగ్గర ఉంటే మన పనులు జరగవేమో, కిరణ్ రాయ్ దూరం పెడితే మన పనులు చేసుకోవచ్చు కదా. కిరణ్ రాయలు ఉంటే పనులు జరగవా? నేను కొన్ని ఒప్పుకోను సార్. అంటే అలాంటివి కొన్ని పనులు జరగవంత ఒప్పుకోను. కొన్నిటికైతే గిరిసి అంటే ఎలా అంటే అక్రమంగా ఏమైనా పనులు చేసుకోవాలి వైసీపీ నాయకులు ఇక్కడికి వచ్చారనుకోండి, దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఈ పార్టీలు దెబ్బలు తిన్న వాళ్ళు, కేసులు పడిన వాళ్ళు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు వస్తుంది, ఇంకా రావాలి సార్. ఇప్పుడే 7 నెలలే కదా అయింది, ఇంకా టైం ఉంది. 7 నెలల్లో చాలా వస్తున్నాయి కదా కిరణ్. ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకా రాలేదు అని బాధపడలేదు. 7 నెలలు ఎన్ని వచ్చినాయి? నేనైతే బాధపడట్లేదు. ఎందుకంటే నాకు ఫుల్ పిక్చర్ ఫుల్ క్లారిటీగా ఉన్నాను. నన్ను మంచి పొజిషన్ పవన్ కళ్యాణ్ గారు పెట్టబోతారు. ఇది వాస్తవం. చాలా చూసుకోవాలి కావాలంటే మంచి పొజిషన్లో మంచి పోస్ట్ పవన్ కళ్యాణ్ గారు పెట్టబోతారు. కిరణ్ అసలు పవన్ కళ్యాణ్ గారు కన్నెత్తి కూడా చూడలేదట. అవన్నీ ప్రచారాలు రకరకాలుగా ఉంటాయి సార్. లేదా కలిసారా ఈ మధ్యకాలంలో? మొన్న తిరుపతికి వచ్చారు కదా. అంతకుముందు కలిసాను. గెలిచిన రోజు మరుసటి రోజు సాయంత్రం గెలిచాను. మధ్యలో ఒకసారి గెలిచాము. తిరుపతికి వచ్చి ఒకసారి గెలిచాము. మొన్న లడ్డు విషయంలో మొన్న గెలిచాం. ఇప్పుడు ఆయన బిజీ షెడ్యూల్లో మేము ఊరికి మాటి కలుస్తూ ఉండాలా, అభివృద్ధి చేయాలా, రాష్ట్రం ముందుకెళ్ళాలా, ఆయన ఇచ్చిన మంత్రి శాఖలు పనిచేయాలా, కిరణ్ చుట్టూ దురుక్కుంటా, కిరణ్ ఆయన చుట్టూ దురుక్కుంటా కదా. సమయం సందర్భంలో ఆయనే పిలిపిస్తాను, మాట్లాడతాడు. సమయం సందర్భంలో కలుస్తూ ఉంటాను. నిన్న కూడా తిరుపతికి వచ్చినప్పుడు కలిశాను. ఎయిర్పోర్ట్ రిసీవింగ్ వెళ్ళాము, రెండు శాండ్ ఆఫ్ ఉన్నాం, పక్కనే ఉన్నాం, రోయ్ హాస్పిటల్ తిరిగాం. ఏం జరిగిందో అన్ని విషయాలు కనుక్కున్నారు. అవన్నీ ఉంటాయి. ఒకటే ఏమంటే జనాలు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. ఆయన చుట్టూ తిరిగే కొద్దీ సూర్యులు అంటుడైనా మనం ఆయన చూసి పని చేయించుకోవాలి తప్ప ఆయన చుట్టూ ఉన్నామండి కాలిపోతాం. కాబట్టి ఎందుకంటే కాలిపోవడమేనా అంటే మీకు అర్థం కాల. ఆయన చుట్టూ తిరిగే మెహర్బాన్ పొందడం కాదు, ఆయన చూపించి పని చేయించుకోవాలి. నచ్చదు, నచ్చదు. పవన్ కళ్యాణ్ గారిని చూపించి మనం పని చేయించుకోవాలి. సార్ మనుషులు అని చెప్పి చేయించుకోవాలి, పనులు చేసి పెట్టాలి, పార్టీ కార్యకర్తలు చూసుకోవాలి, పార్టీ చూసుకోవాలి, నమ్మిన కార్యకర్తలు చేయాలని. అంతేగాని ఆయన చుట్టూ పోయి నిలబడి ఫోజులు ఇవ్వడము, ఆయన వెనక నిలబడుకోవడము, ఆయనతో ఫోటోలు కొట్టి ఎక్కువ షోలు చేస్తే ఆయన కళ్యాణ్ గారికి అయితే నచ్చదు ఆ విషయం. పవన్ పేరు పెట్టి బాగా పనులు చేయించుకున్నారు మరి కిరణ్ రాయల్ గారు. ఏమవుతుందన్న పనులు అంటే ఎలా ఉంటాయి చెప్పన్నా? చిన్న ఎగ్జాంపుల్, 7 నెలల గవర్నమెంట్ వచ్చింది. ఏం పనులు అంటే ఏమంటే మీరు పనులు అంటే కాంట్రాక్ట్ వర్క్లో అవి కాదు, పార్టీ కార్యకర్తలకు కావాల్సిన పనులు. ఏదైనా చిన్న ఉద్యోగం, టెంపరీ జాబులు ఉంటాయి. తిరుపతిలో, చిత్తూరులోనో, పుత్తూరులోనో ఏదైనా హాస్పిటల్లో జాబులు ఉంటాయి, బస్టాండ్లో జాబులు ఉంటాయి. అట్లాంటివి చెప్తూ ఉంటాం. ఎందుకు కిరణ్ రాయల్ అంటే చాలా మందికి వ్యతిరేకం మీ నియోజకవర్గంలోనే? ఏం జరుగుతుంది అసలు? నిజాలు మాట్లాడతా, వాస్తవాలు మాట్లాడతా, ఎవరిని పట్టించుకోను. నాకు ఒక్కడే ఒక బాస్ పవన్ కళ్యాణ్ గారే. నేను ఆయనకి మాత్రమే సలాం కొడతా, ఆయనకి మాత్రం దండం పెడతా, ఆయన కాలు మాత్రం మొక్కుతా. వచ్చిన వాళ్ళతో కాళ్ళనే మొక్కను, వచ్చిన వాళ్ళు సలానే కొట్టను. నాకు అవసరం లేదు. మీ పార్టీ వాళ్ళకి మీకు కూడా అదే చెప్తాను. మా పార్టీ అదే అన్న, అందరికీ సలాం కొట్టడం కుదరదు కదా. నేను పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సలాం కొడతా, ఆయన కాలు మాత్రం మొక్కుతా, ఆయనకు మాత్రం నమస్కారం చెప్తా. మా బాస్ వచ్చి ఆయనే. ఆయన తర్వాత నాగబాబు గారు, మెగా ఫ్యామిలీ ఉన్నారు. అంతేకాని అందరికీ పార్టీలో నాయకులందరికీ కాలు మొక్కాలి, సలాం కొట్టాలి, కుర్చీలు వెళ్ళంటే అలాంటి పనులు నుంచి. ఎలక్షన్ పేరు మీద అసలు కిరణ్ రాయల్ గారు ఫుల్ సెటిల్ అయిపోయిందట లైఫ్ అంతాని. హైదరాబాద్ అందుకే మంచి ప్రాపర్టీస్ చూస్తాను, ఏమంటే చెప్పండి మీరు కూడా. 100 భారీగా పెద్దది హుస్సేన్ సాగర్ దగ్గర ఉంటే ప్రాంతాలని చెప్పండి కొందాం. హుస్సేన్ సాగర్, హైటెక్ సిటీ, ఇనార్బెట్ మాలో, ఏఎంబి మాలో చెప్పండి కొందామన్నా. మంచి స్టూడియో కడదాం మనం కూడా. అవునా? అది చేద్దాం, ఏముందన్నా. లేకపోతే ఏందన్నా రకరకాల మాట్లాడదా. ఒకటి పోనీ అలా అనుకున్న మంచిదే, అది ఒక ఉపయోగపడుతుంది. అవును, అప్పన్న పుడుతుందా? అప్పు పుట్టదు కానీ మంచి సమాజంలో గౌరవం ఉంటుంది. నెక్స్ట్ టైం సీట్ ఎదుర్కొని ఇంటికి వస్తుంది. అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడ్డావా కిరణ్? రాజకీయాలు అన్నాక ఇది ఆర్థికంగా ఇబ్బంది పడాలి. ఎందుకంటే మేమందరము పవన్ కళ్యాణ్ గారితో సహా మేమందరం కూడా ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి రాజకీయాలు చేస్తున్నామే. రాజశేఖర రెడ్డి లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా 100 కోట్లు దోచేసి పెట్టుకోలేదు, ఇంకో పార్టీ లాగా దోచేసి పెట్టుకోలేదు, ఇంకోలాగా మాకు ఆస్తులు, తాతలు ముత్తాత ఆస్తులు తెచ్చి రాజకీయాలు రాలా. మా పార్టీ ప్రెసిడెంట్ గారి నుంచి మా పార్టీలో 90% పీపుల్ అందరూ కూడా కష్టపడి
వాళ్ళ సొంతంగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాబట్టి మేమందరం అదే భాగంలో వచ్చినాం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఆ రోజులు ఉన్నాయి, ఈ రోజు ఉంది, ఇప్పటికీ ఉంది, ఉంటుంది. కానీ మేము ఇప్పుడు చెప్పుకొని భయపడం, ఎందుకంటే మాకు ఒక నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు మనం అనుకున్న గోల్కి రీచ్ అవుతాం చెప్పి ఆ కసి ఉన్నది, ఆ నమ్మకం ఉంది. మా వెనకాల మా నాయకుడు ఉన్నాడు, ఆయన ఉండే వరకు మా శక్తి మాకు ఏమీ కాదు. ఒక సినిమాలో చెప్తారు చూసారా, అత్తనిటి దారి సినిమా ఉంది, దాంట్లో మొత్తం ఉన్నాడు, మొన్న వైసీపీని గెలిపినాడే, అదే అన్న పోసానికి ఇష్టం. పోసాని వాడు మీరు మా కళ్యాణ్ గారు వాళ్ళ అత్తగారికి ఒక మాట చెప్తారు, నీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అనేసి. మా వెనకాల కూడా మా పవర్, మా బాస్ ఉన్నాడు కాబట్టి మాకు భయం లేదు. కేసులన్నీ కొట్టేశారా? ఇంకా సగం ఉన్నాయన్న, సగం కొట్టేశారు. ఒక 12 ఇంకా 12 ఉన్నాయి, ఒక 15 దాకా 16 దాకా కొట్టేసామన్నా, ఇంకా 12 ఉన్నాయి. కొట్టుకుంటా బిల్లగా మరి పూర్తిగా కొట్టేస్తే బాగోదు కదా, కొట్టుకుంటాం. ఈ నెక్స్ట్ ఇయర్ కొట్టేస్తామని అయిపోతుందన్న. సో వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ పార్టీ ఉందన్నా? గతంలో మిమ్మల్ని అలాగే అనేవారు, ఈరోజు ఏంటి పరిస్థితి? ఏ పార్టీ అయినా పోతుందా ఉండకుండా? అన్న పార్టీ అంటే నాయకుడికి శ్రద్ధ ఉండాలి. మా నాయకుడికి శ్రద్ధ ఉంది, కసి ఉంది. మా నాయకుడు చెప్పాడు 25 రాజకీయం చేస్తా అన్నాడు, కసితో రాజకీయాలు చేస్తా అని చెప్పాడు. ఈరోజు కసితో చేసినాం. ఈరోజు చూడండి, ఎవరైతే మమ్మల్ని విమర్శించారో మా ఆఫీసులు గేట్ కాడ కూర్చోరు మా పార్టీలో చేయడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కసి లేదనా? ఆ కసి వేరన్నా, ఆయనకి డబ్బు కసి, ఆయనకి మనుషులు రక్తం తాగడం కసి, మనుషులు సవాళ్ళు చూడడం కసి, మనుషులతో ఆడుకోవడం కసి, సొంత చెల్లిని బయట తిరగడం కసి, సొంత అమ్మను పట్టించుకోవడం కసి, సొంత బాబాయిని చెప్పడం కసి. ఆ కసి మాది. ప్రజలకు ఏదో చేయాలి, పుట్టిన దేశానికి పుట్టిన ఊరికి ఏదో చేయాలని కసి పవన్ కళ్యాణ్ గారిది. చాలా తేడా ఉంది దానికి దీనికి. అది కసి, ఇది పగ అంటారేమో తెలిసి, పగ జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చాలా అంశాలు లేవనెత్తారు. ఒక్కొక్క నాగుడుకులు తోలు తీస్తామన్నారు, రోడ్ల మీద నడిపిస్తామన్నారు, బట్టలు ఇప్పించి. ఎక్కడ ఏం జరగట్లేదు, ఒక్క అరెస్టులు జరగట్లేదు, ఏమీ జరగట్లేదు. అంటే ఏదో మీలో కూటమిలోనే ఆలోచనలు జరుగుతున్నాయని. చట్టం తన పని చేసుకోబోతుంది. ఒకటే ఇప్పుడు డైలాగ్ బాగానే ఉంటుంది, మేము వాళ్ళలాగా రోడ్డుపై వచ్చి కేసులు పెట్టి కుటుంబాలు ఇబ్బంది పెట్టి రక్క కాదన్న. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గాడు ఉన్నాడు, ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసినాడు, అతిగా మాట్లాడినాడు. ఇప్పుడు ఆడున్నాడు, నాకు తెలిసి బెయిల్ వస్తుంది రాదు, ఇంకా 2-3 ఏళ్ళకు గుడికి. నందిగాం సురేష్ ఉన్నాడు, 100 కోట్లు సంపాదించాడు, ప్రజల దగ్గరికి దోచేసి జైల్లో ఉన్నాడు. అలాంటి వాళ్ళు ప్రజలే పంపిస్తారు జైలుకి. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మా అవ్వ రోజా ఉంది, 300 కోట్లు 400 కోట్లు కొట్టేసింది. పెద్దిరెడ్డి గారు ఉన్నారు, చోగురెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు, మా కర్ణాకర్ తిరుపతి టీడీఆర్ బాండ్ల పేరుతో 100 కోట్లు కొట్టేశాడు. వీళ్ళందరూ ఉన్నారన్న, అందరిని చీటా తీస్తారు బయటికి. బట్ ఇప్పుడు మనం ఇచ్చిన 6 సూపర్ 6 హామీలు నెరవేర్చాలా, పరిపాలన చేయాలా, పార్టీ బలోపేతం చేయాలా, పగబట్టుకొని కక్ష సాధింపు చేయాలా? దానికి టైం ఉందన్నా. అన్నా 10 ఏళ్ళు ఉంటాం, చేస్తాం మెల్లగా. వాళ్ళు అలాగే చెప్పారు 30 ఏళ్ళు ఉంటామని. వాళ్ళది వేరు, మేము వేరు. వాళ్ళ నాయకుడు వేరు, నాయకుడు వేరు. ఎలాగా? వాళ్ళ నాయకుడు అవకాశం ఇచ్చి చెడగొట్టుకున్నాడు అన్న. ఇచ్చిన అవకాశాన్ని నిజంగానే ఒక టైం అనిపించేది, నిజంగా 30 ఏళ్ళు ఉంటాడేమో అనుకున్నాను నేను కూడా స్టార్టింగ్ లో. మళ్ళీ తెలిసింది ఇది 30 ఏళ్ళు కాదు, 30 గంటల సినిమా అనేసింది. అంటే అనుకుంటారు ఎవరైనా రాజకీయాలు రాకుండా పవర్ ఉన్న పెట్టి చెప్తారు, కానీ మేము అలా కాదన్నా. మాకు డబ్బు ఆశ కానీ మా పవన్ కళ్యాణ్ గారికి పదవాసంత లేదు. ఆయన చూడని డబ్బు కాదు, ఆయన చూడని పదవి కాదు, ఆయన చూడని జనము కాదు, ఆయన చూడని ప్రోటోకాల్ కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇవ్వాలి, చేయాలని కష్టం కాబట్టి ఈ 10 ఏళ్ళు అయితే మేము ఉంటామన్నా, ఖచ్చితంగా ఉంటాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది ఎలా చెప్తారు? ఇప్పుడే నిర్ణయించారు కదా, అసలు డిప్యూటీ సీఎంఏ లోకేష్ గారిని రంగంలోకి దింపేశారు. డిప్యూటీ సీఎం లోకేష్ గారు అని చెప్పి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు ఎక్కడ చెప్పలేదు. వాళ్ళ నాయకులు మనసులో మాట. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చెప్పరు, మీలాంటి వాళ్ళు చాలా మాట్లాడలేదా? మా మనసులో మాట చెప్పినాం, మాకే పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదే. చెప్పారా? ప్రజలు అలాగే అనుకుంటారా? ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు కిరణ్ రాయలు వచ్చి టీడీపీ వాళ్ళ మనసులో మాట ఉన్నప్పుడు మాకు మనసులో మాట ఉంటుంది. మా మనసులో మాట కూడా మీరు పరీక్షించుకోండి. మీది మేము ఇప్పుడు మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా తీసుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎంగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనసులో మాట అది జరుగుతాయిలో, అది సమయం సందర్భం బట్టి. ఎందుకు అంటే ఏ రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు రాజకీయాలు చేసేటప్పుడు కమిట్మెంట్ పాలిటిక్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నికల ముందు కమిట్మెంట్ ఏదో ఒకటి ఉంటుంది, అవునా? జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి, బీజేపీ పక్కన పెడదాం, కేంద్రంలో ఉంటుంది. ఈ రాష్ట్రంలో టీడీపీ, జనసేన 2 కలిపి 2 అధినాయకులు కూర్చొని జైల్లో మాట్లాడిన తర్వాత, బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కదా సీట్లు డిసిషన్ తీసుకున్నాం, సీట్లు తగ్గినాం, సీట్లు వదిలినాం, ఎంపీలు వదిలినాం, సొంత నాగబాబు గారి సీటు వదిలినాం, అన్నీ వదిలినాం. అంటే ఏదో కమిట్మెంట్ ఉంటుంది కదా, ఆ కమిట్మెంట్ కట్టుబడి ఉంటే చాలని చెప్పాను నేను, అంతే. అదే కమిట్మెంట్ నాకు తెలియదు, మేము నల్లగద్దండి, తెలిసినప్పుడు చెప్తా. ఇది బయటికి వేరే రకంగా వెళ్దా? ఎందుకు వెళ్తుంది
అరే ఎందుకు వెళ్ళదు? ఏ విషయం వెళ్తుంది? ఒక డిప్యూటీ సీఎం ఏమోని పవన్ కళ్యాణ్ గారు ఉండగా లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే స్థాయి వాళ్ళ వ్యక్తి, అభిప్రాయం అదే చెప్పేది. ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి వాళ్ళు అందే వాళ్ళు మాట్లాడే కదా, వాళ్ళు ఇప్పుడు వాళ్ళే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు వెంటనే స్పందించారు కదా, ఎవరేం మాట్లాడకండి, చాలు మీరు మాట్లాడి చాలు, కరెక్ట్ కాదు మీరు మాట్లాడకండి అంటే అర్థం చేసుకోవాలి. అక్కడ ఏం లేదు, వాళ్ళు ఏదో ఊరికే మాట్లాడేశారు మనసులో మాట. అసలు అంటే ఇవేంటి ఏమన్నా వదులుతున్నారా ఫెయిలర్స్? అవన్నీ ఏమి ఉండవన్నా నాకు సమాచారం లోకేష్ గారి ఆలోచన లేదు. లోకేష్ గారు కళ్యాణ్ గారితో చాలా బ్రహ్మాండంగా సొంత తమ్ముళ్ళలాగా బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి ఆలోచన లోకేష్ గారికి లేదనుకుంటున్నాము. అలాంటి ఆలోచన వాళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు హోదా ఎప్పుడు తగ్గదు, నాకు ఇంకా హోదా పెరుగుతుంది తప్ప హోదా తగ్గే అవకాశం అయితే ఉండదు. ఫైనలీ జనసేన నాయకులందరూ కూడా ఒక క్లారిటీతో ఉన్నాము. దయచేసి టీడీపీ వాళ్ళు చెప్పేది ఏమంటే వైసీపీ వాళ్ళకి అస్త్రంగా మారకండి. మీరు చేసే కామెంటు వైసీపీకి అస్త్రంగా మారితే బాగా ఇబ్బంది అవుతుంది మనకి. ఎందుకంటే వైసీపీ నాయకులు ఇప్పటికే రోడ్లు వెంబడి మైకులు ఎత్తుకు తిరుగుతున్నారు కూటమి మీద మాట్లాడడానికి. ఇది ఒక అస్త్రంగా భావించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అంత ఛాన్స్ మనం ఎందుకు ఇస్తాము? ఏమిటో ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోండి, ఇస్తారు ఇలా కనుక్కోండి, అంతేగాని బయటకు వచ్చి నాకు కోరిక ఉంది, నాకు కళ వచ్చిందంటే మాకు కోరికలు కళలు మాకు కూడా. సో ఇదంతా దేని విషయంలో వచ్చింది అసలు? ఈ వాయిస్ బయటికి రావడానికి, ఈ రకంగా మాట్లాడడానికి తెలియదు పవన్ కళ్యాణ్ గారే అనే కదా వస్తున్న వార్తలు. ఎందుకంటే డైరెక్ట్గా టీటీడీ చైర్మన్ అంశంలోనో, లేకపోతే సనాతన ధర్మం అంశంలోనో, తిరుపతి అంశంలోని ప్రధానంగా సారీ చెప్పన్నది మీరు చెప్పిన ఇంటర్నల్గా 4 గోడల మధ్య చెప్తే బాగుండు, బహిరంగంగా చెప్పడం వల్ల ప్రాబ్లం అని. అలాగే హోమ్ మినిస్టర్ గారికి సంబంధించి, అనిత గారికి సంబంధించి అవసరమైతే నేను ఆ పోర్ట్ఫోలియో తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడడం, ఆయన బహిరంగంగా మాట్లాడినప్పుడు వీళ్ళు బహిరంగంగా మాట్లాడకూడదా అన్నది సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కదా, మనమనేవి కాదు అవి అన్న. ఒకటి పార్టీ పెట్టి పదవులు అనిపించి ప్రజలు కష్టాలు పడితే అడగద్దని అడుగుతున్నా, చెప్పండి. అడగకుండా ఉండమంటారా? అధికారం ఉన్నామనేసి మా నాయకుడు ఒప్పుకోడు. అదే సమస్య ఇక్కడ. పవన్ కళ్యాణ్ దాన్ని యాక్సెప్ట్ చేయడు. తప్పు చేస్తే అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, ఇది ఫిక్స్. తప్పు చేస్తే అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. కాబట్టే టీటీడీ విషయంలో చనిపోయిన 6 మంది తప్పు జరిగింది కాబట్టే క్షమాపణ కోరమని చెప్పారు. వాళ్ళు చెప్తారా లేదో వాళ్ళకే వదిలేస్తాం. మేమైతే ఈ కూటమి ప్రభుత్వం తప్ప క్షమాపణ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చెప్పడం సంచలనం, వాస్తవం. కాబట్టి ఒకటే చెప్తున్నామన్నా, క్షమాపణలు చెప్పడము అది కాదు, కానీ ప్రశ్నించేందుకు పార్టీ పెట్టాం, తప్పు చేసే ప్రశ్నిస్తాను చెప్పి ఆ రోజు చెప్పాడు ప్రమాణ స్వీకారం రోజు కూడా. మొన్న కూడా ఏదో చిన్న చిన్న మిస్టేక్లు జరిగినప్పుడు హోంమంత్రి గారు కూడా మీరు సరిగా పనిచేయట్లేదంటే ఇంకా ప్రజలు సంతోషంగా లేరు, ఇంకా చట్టాలు నేరాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతాయని చూసుకోవాలని చెప్పి మాట్లాడడం తప్ప ఎక్కడ కూడా మేము వాళ్ళని కామెంట్ చేయాలని ఆలోచన మాకు లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏమంటే తప్పు జరిగినప్పుడు ఒకసారి మాట్లాడితే సరిదిద్దుకుంటుంది, ఫైనల్గా పీక్స్కి వెళ్లకుండా. ఒక తప్పు రూపాయి జరిగిందంటే రూపాయి మాట్లాడితే 100 రూపాయలు పోదు కదా అని సార్ ప్రయత్నం. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఓకే, అధికార పక్షంలో ఉన్నప్పుడు, మిత్రపక్షంలో ఉన్నప్పుడు కొన్ని అంశాలు 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి కదా. అలాంటి పార్టీ మాది కాదు, అలాంటి నాయకుడు మా నాయకుడు కాదు. ఆయన నమ్మి ప్రజలు ఇలా అయితే కలకాలం సాగుతుందా? సంసారం సాగుతుంది. మేమేమి అన్యాయం చేసి అక్రమాలు చేసి ప్రాజెక్ట్ వర్కులు ఇవ్వమని చెప్పి 100 కోట్ల ఎకరాలు స్థలం కొట్టేవని చెప్పి మాకు కంపెనీలు ఏంటి, మాకు పదవులు ఏంటి మేము అడగట్లేదే. మీరు చూసారు అన్నింటిలో కూడా మేము చాలా న్యాయపరంగా పద్ధతిగా మంచిగా పోతున్నాం, మంచిగా తీసుకుంటున్నాం. ఎందుకంటే మా పదవులు మా పార్టీ బలోపేతం చేసే పనుల్లో మేమున్నాము. మాకు అవి కావాలి ఆలోచన కన్నా పవన్ కళ్యాణ్ గారికి ప్రజల మీద అనుకునే పిచ్చ కొట్టింది. ఆ పిచ్చి పవన్కి ప్రజలకి ఏదో చేయాలి, పవన్ కళ్యాణ్ గారికి ఒక తాపత్ర పిచ్చిలాడి ప్రజలకు ఏదో చేయాలి, మనం పవన్ కళ్యాణ్ గారికి అది ఒక వ్యసనం, ప్రజలకు ఏదో చేయాలి, నన్ను నమ్మిన ప్రజలకు ఏదో చేయాలి, కసి పిచ్చిలాగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఆ ప్రజలకి ఆయన జనం అంటే పిచ్చి, ప్రజలంటే పిచ్చి, యువత భవిష్యత్తు పిచ్చి ఆయనకి. కాబట్టి ఆయన ఆలోచన వేరేగా ఉన్నప్పుడు దాన్ని అనుకూలంగా నడుచుకునేందుకే చంద్రబాబు గారు కూడా అడ్జస్ట్ అయ్యారు. ఒకరు సూర్యుడు ఒకరు చంద్రుడు ఉంటారు, కామన్, మార్నింగ్ డే నైట్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలా ఉన్నారు కాబట్టే ఇప్పుడు కూడా కొంతమంది అధికారులకి కొంతమందికి భయం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారేమో అనేసి. చంద్రబాబు గారు కొన్ని మాట్లాడచ్చు, కొన్ని మాట్లాడవచ్చు, కానీ మా నాయకుడు అన్నీ మాట్లాడతారు. మరొక ముఖ్య అంశం, పవన్ కళ్యాణ్ గారు అనేసరికల్లా కాపు సామాజిక వర్గం వాళ్ళ కళ, ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి మాకు అధికారం రావాలి, అధికార కాంక్ష అన్నది దశాబ్దాల కళ, అది ఎప్పటికన్నా నెరవేరుతుంది అనుకున్నారు. ఓకే, జనసేన 21 సీట్లు తీసుకున్నప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఓకే 100% సక్సెస్ రేట్ తోటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నారా ఆ సామాజిక వర్గం?
చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ అధికారంలో ఉన్నాం, ఆ సంతోషం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఒక దుర్మార్గుని ఓడించాం. కాపులను టార్గెట్ చేసి కాపుల మీద కేసులు పెట్టి కాపులు జైలుకు పంపించి కాపుల ఆస్తులు కొట్టేసి కాపుల వ్యాపారాల మీద దాడులు చేసి కాపుల ల్యాండ్లు పెరుకుని ఇప్పుడు అవన్నీ లేవు కదా. ఆ సామాజిక వర్గం ప్రశాంతంగా ఉంది, బడుగు బలహీన వర్గాలు ప్రశాంతంగా ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ప్రశాంతంగా ఉన్నారు. కాపుల ఆస్తులు ఎవరు లాగేసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. అవును సార్, కాపులు ఇప్పుడు నేనున్నాను, నాకు వ్యాపారం ఉంది తిరుమలలో, రాసుకున్నాడు కదా దబాయించి బెదిరించి కరుణాకర్. ఇప్పుడు వ్యాపారం వచ్చిందా? రాలేదు, వస్తాయి, సమయం పడుతుంది. కానీ ప్రశాంతంగా ఉన్నాను కదా. గత ప్రభుత్వం నాకు ఇబ్బంది పడలేదు కదా నేను. కానీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో చాలా అన్యాయాలు అరాచకాలు చూసాం కాబట్టే కదా సార్ ప్రజలు ఇన్ని సీట్లు ఇంత ఓట్లు వేసింది కూడా. అంటే ఏమిటంటే కాపులే కాదు బడుగు బలహీన వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు వైపు ఎదురు చూస్తుంది. ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంది. ఖచ్చితంగా అవుతాడు. ఎప్పుడు? 10 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంతే. అవును, ఎప్పుడండి? ఎప్పుడేం కావచ్చు. అదేండి, ఈయనే 10 సంవత్సరాలు ఉన్నారు. అలా కాదు సార్, రాజకీయాలు ఎప్పుడు ఏమేం జరగదు సార్. రేపు ఏం జరుగుతుంది మీకు గ్యారంటీ ఉందా? మీరు చెప్పగలుగుతారా? రేపు మీకు స్టూడియో దగ్గర ఏమైనా జరుగుతుంది మీరు చెప్పగలుగుతారా? రేపు డిబేట్ రాగలుగుతారా? అంటే ఏదో ఇన్సైడ్ ఉంది, కిరణ్ చెప్పట్లేదు. ఏమీ లేదు సార్. చెప్తున్నారంటే రేపటి గురించి మనకు వద్దు సార్. రాజకీయాలు అంతే. రేపు మీరు స్టూడియోకి వస్తారు, డిబేట్ చేస్తారు, నమ్మకం మీకు లేనప్పుడు ఇక్కడ నుండి రాష్ట్ర భవిష్యత్తు మనమేం మారుతాం. కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే అవుతారు, అవ్వాలని కోరుకుంది. ఖచ్చితంగా ఆ అర్హత ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో. ఆయనే కరెక్ట్ అంతే. చిరంజీవి గారు ఏంటి బాస్ మంచిగా సినిమాలు తీస్తారు, మంచిగా కాదు ఏది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మోదీ గారితో ఎక్కువ కనిపిస్తున్నారు, ఏదో జరిగిపోతుంది. ఏం లేదు, జనాలకు వెళ్తున్నారు. రాష్ట్రపతి అని కొంతమంది అంటారు, ఉపరాష్ట్రపతి అంటారు, గవర్నర్ అంటారు. జనాలకి ఏం కావాలని చెప్పుకోవచ్చు, అదే జనం నాడి ఏమైనా చెప్పుకోవచ్చు. పబ్లిక్ ఒపీనియన్ మనం హ్యాపీగా చూసుకుని ఎంజాయ్ చేయాలి అంతే. ఆయనకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా 29? తెలియదు సార్. చిరంజీవి గారు రాజకీయాల మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదన్న సమాచారం. ఏమో చూడాలి, చెప్పం. ఏదైనా జరగచ్చు. అదే చెప్తున్నాం కదా, రాజకీయాల్లో ఎనీ టైం ఏమైనా జరగచ్చు. ఈ మ్యాప్ బాల్ ఎడగొడితే ఆడని పడవచ్చు, ఆడున్న బాల్ ఎడ రావచ్చు, ఏడున్న బాల్ ఆడిపోవచ్చు. కాబట్టి ఆ బాల్ ఆడిచ్చే మనం కాదు, దేవుడు, హైకమాండ్. కిరణ్ రాయల మీద కొన్ని శక్తులు పనిచేస్తున్నాయట, నిజమా? ఏ శక్తులు సార్? చేతబుల్లు తొక్కడానికి, కనుమరుగు చేయడానికి, అవన్నీ రాజకీయాలు ఉంటాయి. నిజమా? అది ఉంటాయే లేదా తర్వాత విషయం. నిజమా అబద్ధమా? ఉన్నాయి. అంటే ఏ రకంగా ఇబ్బంది పెడతారు? ఎదగడం ఇష్టం లేక, నా స్పీడ్ ఇష్టం లేక, నా వాయిస్ ఇష్టం లేక రకరకాలుగా ఉంటాయి. నేను చెప్తున్నా ఎందుకు భయపడిన, ఎవరు భయపడిన అంటే నేను ఎలాంటి వాడినో, నేను ఏందో, నేను పార్టీకి ఎంతో, నేను నా ఫైనాన్షియల్ కెపాసిటీ ఏందో, నేను ఏం చేయగలను, నేను ఒక్కరికే సమాధానం చెప్పాలి. ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెప్పాలి. ఆయనకి తెలుసు కాబట్టి ఎవడు తొక్కాలని చూసి తొక్కితే కట్టోడు కాదు. ఇది చాలా కష్టమే. వైసీపీ వల్లే కాలేదు, జగన్మోహన్ రెడ్డి వల్లే కాల. చాలా ప్రయత్నాలు చేశారు, కేసులు పెట్టి, ఇబ్బంది పెట్టి, అరెస్టులు చేసి. అంటే బయట వాళ్ళ టార్గెట్ బయట వాళ్ళు అయితే భయం లేదు, పార్టీలో ఉంటారు, భయం వస్తుంది కొంచెం. అంతే, పార్టీలోనేనా ఉంటారు సార్. రాజకీయాలు కామన్గా ఉంటారు సార్, తప్పేముంది, అందరికీ ఉంటారు. దాని ఓపెన్ జనసేన పార్టీ రాజకీయ పార్టీ కాదా? బలమైన పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో మాదే. బలమైన యువత ఉన్న జనబలం ఉన్న పార్టీ మాదే. పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయలకి వార్నింగ్ ఇచ్చారట, నువ్వు తగ్గించుకుంటే మంచిది, ఎక్స్ట్రాలు ఎక్కువైపోతున్నాయి. నిజమా కదా? రకరకాలుగా ఉంటాయి సార్ వార్నింగ్లు. అంటే పోనీ ఏమని ఇచ్చారు సార్? ఒకటి చెప్పేదా, కళ్యాణ్ గారు నన్ను ఎప్పుడు పిలిచి వార్నింగ్ ఇచ్చింది లేదు. తిరుపతి ఎలక్షన్కి వచ్చినప్పుడు, నేను ఎలక్షన్కి పని చేయలేనప్పుడు, సార్ మీరు వచ్చి నేను చేయను ఇతనికి, ఇతను వైసీపీ నుంచి చెప్పినప్పుడు సార్ పిలిచి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది సందర్భం చెప్పి, పనిచేసి గెలిపించుకొని రా అని చెప్పిన వ్యక్తి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తే నా అంత సంతోషపడే వ్యక్తి ఉంటుంది చెప్పు. ఆయన వార్నింగ్గా మాకు ఆశిస్తాడు. అలాంటి ఏదైనా సమస్య. మరి ఏమైంది ఆ రోజు? మాట్లాడారు, పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. మళ్ళీ పిఠాపురం పిలిపించి బీఫామ్ మా చేతికి ఇచ్చారు. అర్ధరాత్రి 12:30కి బీఫామ్ ఇచ్చి అభ్యర్థి గెలిపించుకురా, మంచి భవిష్యత్తు ఇస్తా, మంచి భవిష్యత్తు పెడతా, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. మీ భవిష్యత్తు నన్ను నమ్ముకొని ఉన్నారు, నా కోసం 2 సంవత్సరాలు పనిచేసినారు, నా కోసం ఇబ్బందులు పడినారు, మిమ్మల్ని చూసుకునే బాధ్యతకు నాదే. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. వచ్చినాం, పని చేసినాం, ఎలక్షన్ గెలిపించుకున్నాం. కేవలం గెలిచిన తర్వాత కుట్రలు మొదలయ్యాయి, గెలవ ముందు కుట్రలు లేవు. ఎలక్షన్ టైంలో కూడా కిరణ్ రాయలు పెద్దగా చేయలేదు,
పార్టీకి చేయలేదు, ఆయన గెలడానికి సహకరించలేదు, ఆయన సొంత ఎలా మేము ఆర్థికంగా బలపడడానికే చూసుకున్నారని కదా వస్తున్న టాక్. అవన్నీ వస్తూ ఉంటాయి సార్. అవన్నీ రాజకీయాల్లో మా నాయకుడిని తిత్తారు, ప్రతి పార్టీ వాళ్ళని ప్రతి అది చేసుకుని అవన్నీ పుక్కాలి. కానీ నేను ఒకటే, మేము పని చేయకపోతే 63,000 మెజార్టీ ఇంట్లో కూర్చుంటూ వచ్చేస్తుందా? 63,000 మెజార్టీ ఇంట్లో కూర్చుంటూ వస్తుందా? అందరూ కలిసి పని చేసినాం కదా. కిరణాలు ఒకటే కాదు, కిరణాలు అంటే 10 మంది పని చేస్తే మెజార్టీ వచ్చింది. బట్ మేమందరం ఎలక్షన్ గెలిచిన తర్వాత వైసీపీ ఫ్లేవర్ మా పార్టీలో కొంచెం వచ్చింది తిరుపతిలో, అక్కడ కొంచెం బాధేసింది. దాన్ని నేను ఖండించా. అప్పుడు ఏమైనా వార్నింగ్ ఇచ్చారా? పోనీ పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇవ్వలేదు. మాకు మా ఎమ్మెల్యే కొంచెం డిస్టర్బెన్స్ జరిగినప్పుడు నేనే కొద్ది రోజులు ప్రశాంతంగా ఉందాం, మనం ఇంత కష్టపడి పనిచేసినాం కదా, కళ్యాణ్ గారి దృష్టిలో మాట్లాడదామని చెప్పినాం. సార్కి అన్ని అప్డేట్ ఎనీ టైం ఏం అప్డేట్ తిరుపతిలో, రాష్ట్ర తిరుపతి కాదు 170 నియోజకవర్గాలు ఏం జరుగుతుందో కళ్యాణ్ గారికి ప్రతి విషయం తెలుసు, ఆయన మాట్లాడు. బట్ ఏ రోజు కూడా నన్ను పిలిచి నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి, నువ్వు చెయ్యొద్దు అని నాకు ఎప్పుడు చెప్పలేదు, నాకు ఇప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఆయన నాతో ఇప్పుడు తక్కువగా మాట్లాడతారు, కలిసినప్పుడు మాట్లాడతాం. అలా సలహాలు ఇచ్చేవాళ్ళు, ఎలక్షన్ ముందు సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇంకా చెప్పాలరా రోజా తిట్టదు వదిలేనారు నన్ను డైరెక్ట్గా. రోజా తిట్టద్దు వదిలేసే, తిట్టడం మానేసి అందరినీ ఎర్రచందనము దాని మీద పడు, ఎర్రచందనం ఎట్ట తరలిస్తారు చూసుకో, ఏ రంగిలో పోతుంది ఎట్ట పోతాను చూసుకో, ఎంత ఎర్రచందనం ఉంది మన తిరుమలలో చూడు, ఎట్టపోతాను తిరుమలలో ఎంత లూప్లెస్ ఏమైనా కనుక్కో, ఇప్పుడు ఎలక్షన్ ఉంది ఇవన్నీ మాట్లాడదాం. మనం తిరుపతికి వచ్చినప్పుడు తిరుపతిలో మీ ఎమ్మెల్యే ఏమేమి పనులు చేస్తారు, రాజకీయ డిస్టర్బ్ రెడీ చేసుకో అని సలహా ఇచ్చారు. అవన్నీ రెడీ చేస్తాం. తిట్టడం మానే అన్నాడు, తిట్టద్దు వదిలేరా వాళ్ళ పాపం వాళ్ళు పోతారు అని చెప్పేవాడు. ఆ కృతజ్ఞత భావం లేని పేటీఎం గాలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని విమర్శిస్తారు వాళ్ళు. ఆయన అసలు ఆయనకి ఇక పీక్ స్కోప్ ఆయనే మాట్లాడతాడు, చొప్పించుకొని కొడతా అని చెప్పాడు ఆయన, గుర్తుందా? ఆయన కోపం ఈ పీక్స్కి వస్తేనే, లేకపోతే ఆయన పట్టించుకోడే, మాట్లాడుకో మనకి ఎందుకు రాజకీయం, అలాంటి వ్యక్తి ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో పనిచేయడం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో జర్నీ చేయడం, అలాంటి మట్టి మా వెనకాల ఉండడం నిజంగానే మేము చేసుకున్న అదృష్టం. నేను ఇప్పుడు అందరికీ ఒకటే చెప్తా, ఇది డిబేట్గా, ఇది ఇన్ రికార్డ్ కానీ ఆఫ్ రికార్డ్ కానీ నేను ఇద్దరికీ భయపడతా, ఇద్దరికీ నేను సమానం చెప్పుకోవాలి. ఒకటి మా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి, 2 పవన్ కళ్యాణ్ గారికి. మీకు ఎవరితో నాకు పని లేదు, వాళ్ళిద్దరూ చూసుకుంటారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కిరణ్ రాయ్ సార్? ఎక్స్పెక్ట్ చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారికి కిరణ్ రాయ్కి ఏమి ఇవ్వాలని తెలుసు సార్, మనకంటూ ఉంటుంది కదా ఇది చేస్తే బాగుండు అని. నేను అడిగాను సార్ తులా చైర్మన్ టీడీడీ బోర్డు మెంబర్ ఇవ్వని అడిగాను. అంటే అప్పుడు పరిస్థితులు ఇంకా తులా చైర్మన్ రాలేదు, ఇంకా వేయలేదు, తిరుపతిలో పెండింగ్ ఉంది. అది అదృష్టం. అంటే ఒకటి తిరుపతి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి జనసేన టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. కానీ కళ్యాణ్ గారు అనుకుంటే ఈ రాష్ట్రం లేపాలని 10 నిమిషాలు అయిపోతుంది. కానీ రాష్ట్ర రాజకీయాలు దాంతోపాటు పార్టీ డెవలప్మెంట్ చూడాలి, అక్కడ కులాల సమీకరణ చూడాలి, సామాజిక వర్గ సమీకరణలు ఉంటాయి, దాంట్లో పాటు వెళ్ళిపోతుంది, వస్తే వస్తుంది. కానీ అన్నిటికీ ప్రిపేర్ అయ్యాను ఏదైనా కానీ అనేసి. కానీ మా భవిష్యత్తు అయితే కళ్యాణ్ గారు అయితే అన్యాయం జరగదు మాకు తెలుసు. నేనే కాదు వస్తున్న టాక్కి కిరణ్ మాట్లాడుతున్న దానికి పొంతన ఉండట్లేదు. ఆర్థికంగా సెటిల్ అయ్యారు, ఎంత సంపాదించారు ఎలక్షన్ టైం? చెప్తున్నాం కదా సార్, మంచిగా ఏదైనా ఫ్లాట్ చూడండి, కొంత హుసేన్ సాగర్ ఏదైనా సంపాదించలేదు. మరి ఎందుకు వస్తుంది అంత కోట్లు మాట్లాడు? కిరణ్ అసలు కుమ్మేసాడు, మాట్లాడు, ఆ రేంజ్ మారిపోయింది. రేంజ్ లేదు, జనాలు అట్లా మాట్లాడుకుంటారు సార్. మనిషితో మాట్లాడడం మానేస్తే రేంజ్ కాదు, వాడు క్యారెక్టర్ నచ్చక మాట్లాడడం మానేసి ఉండొచ్చు. ఒక మనిషి నాకు నచ్చలేదు అంటే వాడు క్యారెక్టర్ నచ్చకపోవచ్చు, లేదా వాడు నా గురించి బయట వేరే విధంగా మాట్లాడుతూ ఉండొచ్చు. కాబట్టి మాట్లాడు. కానీ కిరణ్ రాయ్ కోట్లు సంపాదించి ఉంటే నిజంగా సంతోషం, నాకన్నా సంతోషపడే ఎవరు లేరు. ఇప్పుడు ఫ్యామిలీ హ్యాపీయా? బాగున్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఈ టెన్షన్లు పోయినాయా? కేసులు టెన్షన్లు పోయినాయి, టార్చర్ పోయింది, ప్రశాంతంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మంచి పదవి వచ్చుకుంటే ఇంకొంచెం గౌరవంగా మంచిగా రోజా ముందు పోయి తొడగొట్టి కొంచెం పదవి చెప్పుకోవచ్చు. రోజా ముందు తొడగొట్టడం ఉంటుందా? ఖచ్చితంగా పదవి వచ్చేదాకా పోతా కదా, రావాలి, వచ్చేదాకా పోతా ఖచ్చితంగా పోయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా ఎక్కడో మాట్లాడుతామంటే, ఎయిర్పోర్ట్లో ఎక్కడో మాట్లాడుతుంటే కూడా ఇంకా ఏమి ఇచ్చినట్లేరు అని కామెంట్ చేసింది. నేను పక్కనే ఉన్నా, విజయవాడకు వస్తున్నాము ఫ్లైట్లో, రోజా మంత్రి పెద్దిరెడ్డిలంతా ఏదో మీటింగ్కి వస్తున్నారు. మేము ఆ రోజు విజయవాడ ఫ్లైట్కి వస్తున్నాం, ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము. అప్పుడు పక్కన అంటూ నవ్వుతా ఏదో అంటే ఆయన నన్ను చూస్తే నాకు ఒక స్పార్కిల్ లాగా వస్తుందిట, మాకు నవ్వు వస్తుంది. ఇంకేం ఇచ్చినట్లేదా మొదటికంటే నేను నవ్వుకొని బయటకు వచ్చి సమయం సందర్భం వస్తుంది, ఇలాగ తుప్పాసు పనులు కాసుపడేవాడు కాదంటే ఆ లేఖల మనసులో అనుకొని. సో
మంచి భవిష్యత్తు ఉంటుంది మాకందరికీ. నాకు కాదు, మా లాంటి ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి పదవులు వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఆనందంగా ఉంటాం, అంతే. అదంతా భగవంతుని సో చేతిలో. కిరణ్ రాయల మీద వచ్చేవన్నీ కూడా ఏమీ లేవు, సరే కావాలని క్రియేట్ చేసేవే. నేను చెప్పడం కన్నా పోను సమయం సందర్భం వస్తే మీకే తెలుస్తుంది. నేను మంచోడు నేను చెప్పడం కాదు, సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది, మీరు అర్థం చేసుకుంటారు. నేను మంచోడిని గొప్పోడిని, నేను దేవుడిని అమాయకుడిని తప్పులు చేయట్లేదు చెప్పను. నేనైతే స్వార్థపరుడు కాదు, అవకాశవాది కాదు. ఓపెన్గా ఉంటా, ఓపెన్గా మాట్లాడతా. పార్టీలో ఎవరిని ఎదగనివ్వట్లేదట కదా. ఒక కిరణ్ రాయలే తిరుపతి అంటే ఫేస్ కనిపించాలి, ఎవరు సీనియర్లైనా ఎవరు జూనియర్లైనా సరే ఎవరు నా పక్కన ఉండకూడదు. అప్పుడు సీట్ నాకే వచ్చింటుంది కదా. ఆ సీటు విషయం అన్నది ఇంకా అది మీ చేతిలో లేదు కదా. తెలుగుదేశం పాత్ర అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఆ కాంబినేషన్ ఏం లేదు సార్, అందరినీ తొక్కుతుంటారు. అట్ నిజమేనా? తొక్కులేం సార్, ఓపెన్గా మాట్లాడుతుంటారు అంతే సార్, ఓపెన్గా మాట్లాడుతారు. ఇప్పుడు పార్టీలో కూడా పోనీ బాగానే ఉందా? తిరుపతిలో మీ క్యాడర్ అంతా కలిసి వెళ్తున్నారు, అందరూ కలిసే ఇక్కడ మళ్ళీ 2-3 కొంపట్లు పెట్టారు. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది సార్, రాజకీయ నాయకులు 3 ఉంటాయి. అధినాయకుడు వచ్చినప్పుడు అన్ని ఒకటవుతాయి. అన్ని పార్టీలో ఉంది, నాట్ ఓన్లీ జనసేన, వైసీపీ. అన్ని రాజకీయ పార్టీ కంటే విభిన్నం అని కదా. కాబట్టి మేము అంత జాగ్రత్తగా పని చేసుకుంటున్నాం. బయటకు వచ్చి వైసీపీ వాళ్ళగా కూటమిగా మేము గొడవ పడట్లేదు, టీడీపీ వాళ్ళగా గొడవ పడట్లేదు. చాలా ప్రశాంతంగా మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుని కట్టుబడి మేమందరం ఉన్నాం. మీరు చూసేటారు, మొన్న పెనంలూరులోనే ఎక్కడో కోడి పందాలకి బ్యాన్ రేసారని చెప్పి సస్పెండ్ చేసి పడేశారు. అవును, మీరు చరిత్రలో ఏ పార్టీలో చూసారా? కోడి పందాలు ఆడిచ్చేవాళ్ళు ఉన్నారు దగ్గరుండి, సస్పెండ్ చేసాం చూసాం. అవును, అది మా పార్టీ స్ట్రాటజిక్స్. కాబట్టి మేము మా జాగ్రత్తలో, మేము మా పద్ధతిలో, మా జాగ్రత్తలో మేము ఉన్నాం. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఏమి గెలకుండా కలబెట్టకుండా ఉంటే మంచిగా మేము ఉంటాం.